లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తన తీర్పులో కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. ఒక విధంగా ఈ కేసు విశ్వసనీయత ఎంత అన్న దానిపైన ఇప్పటికే చర్చ నడుస్తుండగా ఏసీబీ కోర్టు తన తీర్పులో వెల్లడించిన అంశాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. కేవలం కేసు తీవ్రత, పరిమాణం మాత్రమే కాదు, నిందితుడి పాత్ర, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను బట్టే బెయిల్ మంజూరుపై నిర్ణయం ఉంటుందని ఏసీబీ కోర్టు చెబుతోంది. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రను నిర్ధారించేందుకు సరైన బలమైన ఆధారాలు లేవు అని కూడా చెప్పేసింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అన్న వాదనకు సిట్ అధికారులు కేవలం సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై మాత్రమే ఆధారపడుతున్నారు. కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు తప్ప మిథున్ రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలను సిట్ సేకరించలేకపోయింది. కాబట్టి ఈ దశలో బెయిల్ నిరాకరించడం సాధ్యం కాదు అని కూడా కోర్టు చెప్పింది. నిందితుడు డబ్బు, ముడుపులు దారి మళ్లించేందుకు ఒప్పందాలు చేసుకున్నారనేందుకు కూడా ఆధారాలు చూపలేకపోయారు. కోర్టు ముందించిన ఆధారాలు ఏవి స్వతంత్రమైనవి కాదు అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే సిట్ చెబుతున్న ఆధారాలని కేవలం వాంగ్మూలాలు, స్టేట్మెంట్లే కానీ సొంతంగా సిట్ ఆధారాలు కనిపెట్టి ఇదిగో ఇక్కడ జరిగింది, ఇగో ఇలా జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు చూపెట్టలేకపోయింది. దాన్ని కూడా ఏసీబీ కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. కేవలం ఆరోపణల ఆధారంగానే అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం అని కూడా చెప్పింది. అంటే ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు ఇంకా ఇప్పటికీ చూపెట్టలేదని. మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారని కూడా సిట్ చెబుతోంది. కానీ ఆ పాలసీ తయారీ కమిటీలో మిథున్ రెడ్డి సభ్యుడు కాదు, ఆయన ఒక ఎంపీ మాత్రమే. రాష్ట్ర వ్యవహారాలతో కానీ మద్యం పాలసీతో కానీ అతనికి సంబంధం లేదు అని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది కూడా కోర్టుకు దృష్టికి తెచ్చారు అని కూడా గుర్తు చేసింది ఏసీబీ కోర్టు. ఇప్పటి వరకు మొత్తం సేకరించిన ఆధారాలతో మిథున్ రెడ్డి పాత్రను రుజువు చేసేందుకు సరిపోవు. అంటే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు అతని పాత్రను ఈ కేసులో నిర్ధారించేందుకు సరిపోవు. కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పింది. మిథున్ రెడ్డిపై 7 కేసులున్నాయి అని కూడా సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ వాటిలో 5 కేసులు ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. మరో 2 కేసులు రాజకీయ పరమైన కేసులు. మిథున్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి మీద ఒక 2 రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఉండడం అన్నది ఆశ్చర్యమేమీ కాదు. పైగా అతడు ఇదివరకు ఎప్పుడు కూడా క్రూరమైన నేరాలకు పాల్పడినట్లుగా కూడా ట్రాక్ రికార్డు లేదు. కాబట్టి బెయిల్ మంజూరు చేసిన సమాజానికి అతని వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు అని కూడా కోర్టు అభిప్రాయపడింది. పైగా ఇది బెయిల్ దశ మాత్రమే. ఈ దశలో ఎలాంటి కంక్లూజన్కి వచ్చినా ట్రయల్ ద్వారా, విచారణ ద్వారా తేలాల్సిన అంతిమ ఫలితాన్ని ముందుగానే నిర్ణయించినట్టు అవుతుంది అని కూడా ఏసీబీ కోర్టు చెప్తోంది. అంటే ఇప్పుడే మిథున్ రెడ్డి తప్పు చేసేశారని సిట్ అధికారులు చెప్తున్నంత మాత్రాన దాన్ని అంగీకరిస్తే ఇక ట్రయల్లో, విచారణలో తేలాల్సిన ఫలితాన్ని, తీర్పును ముందే నిర్ణయించినట్టు అవుతుంది అని కూడా కోర్టు అభిప్రాయపడింది. సెల్ ఫోన్కి సంబంధించిన సెల్ లొకేషన్ డేటాను కూడా సమర్పించారు. కానీ అది చాలా సంక్లిష్టంగా ఉంది. నెట్వర్క్ రద్దీ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వాటిలో తేడాలున్నాయి. కాబట్టి అవి ఖచ్చితమైనవి కాదు, వాటిని ఆమోదించలేమని కూడా చెప్పింది. ఇప్పటి వరకు ఆధారాలని, సాక్షులని మిథున్ రెడ్డి ప్రభావితం చేసినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని ఏసీబీ కోర్టు చెప్పింది. అంటే మొత్తం మీద చూస్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు మిథున్ రెడ్డి కేసులో నేరాలకు పాల్పడ్డారు అని చెప్పేందుకు సిట్ అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేదని ఏసీబీ కోర్టే చెప్తోంది. కేవలం వాంగ్మూలాలు, స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారని కూడా పరోక్షంగా కోర్టు చెప్తోంది. వీటి ఆధారంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ దశలో బెయిల్ ఇవ్వకుండా తిరస్కరించడం సాధ్యం కాదని కూడా చెప్పింది. అంటే సిట్ అధికారులు ఈ దర్యాప్తులో అందరినీ స్టేట్మెంట్లు, వాంగ్మూలాల ఆధారంగా అరెస్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా పస ఉండే ఆధారాలను సేకరించి ఒకరి పాత్రను నిర్ధారించేలాగా ఆధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచలేకపోతున్నారు ఇప్పటికీ కూడా అన్నది క్లియర్గా అర్థమవుతుంది. 2024 సెప్టెంబర్లో కేసు నమోదైతే 2025 సెప్టెంబర్ కూడా అయిపోయేకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇదిగో ఈ కేసులో, ఈ స్కామ్లో ఇలా చేశారు, ఈ డబ్బులు ఇక్కడికి వెళ్ళాయని ఇతిమిత్తంగా సిట్ అధికారులు చెప్పలేకపోతున్నారు.